అంటే ఎలాంటి కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళకైనా ఇది క్రియేటిన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, డయాలిసిస్కి వెళ్తున్నారు. గంటల కొద్దీ అక్కడ పడుకుంటారు. కానీ ఇక్కడ గంటల కొద్దీ పోయి ఇక్కడ చెట్టు మూలికలు పెరుక్కొని వచ్చి చేసుకునే దానికి మాత్రం కష్టం ఉంటుంది వాళ్ళకి. అదేం చేస్తారంటే వాళ్ళకి ఏమవుతుందంటే మాక్సిమము క్రియేటిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఉండవలసింది 1.1, 1.2, 1.3 లాస్ట్. అదేమైతుందంటే 1.3 పైన పోయేదంతా పెరుగుతూ ఉండదు. 2, 2.5, 2, 3, 4 ఇట్లా పెరుగుతూ ఉంటుంది. పెరిగినప్పుడు మనం ఏం చేయాలంటే దానికి తగువైన మందులు ఏదన్నా ఉంటే చూసి చేసుకోవాలి. ఈ కిడ్నీ ప్రాబ్లం ఉండేవాళ్ళు చేపలు కూడా తినచ్చు. ఎప్పుడు అంటే ఎలాగంటే దానికి మసాలా పెట్టకూడదు, చింతపండు వాడకూడదు. లైట్ గా ఈ కొత్తిమీర, మిరియాలు, ఎల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసి ఒకసారో 2 సార్లు, అంతేగాని ఎక్కువ దాన్ని తినకూడదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఇప్పుడు కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో చాలా మంది బాధపడుతున్నారు. ఈ ఆకుతో మనం మందు కూడా రెడీ చేయొచ్చు అని గురూజీ చెప్తున్నారు. గురూజీ నమస్కారం. నమస్తే. ఇది ఏం ఆకు అంటారు? ఇది పల్లేరు అంటారు. ఓకే, పల్లేరు అంటే ఇప్పటిదాకా మనం చూసాం కదా, అది వేరే పల్లేరు. పల్లేరు నేను ముందుగా చెప్పాను 4 రకాల పల్లేరులు ఉంటాయని. ఒకటి ఏనుగు పల్లేరు, ఇంకొకటి తీగ పల్లేరు, ఇంకొకటి పల్లేరు. దీంట్లో ఎర్రద పల్లేరు ఒకటి వస్తుంది. ఇలా 4 రకాల పల్లేరులు ఉంటాయి. ఇది వచ్చి గోక్షుర అని కూడా పిలుస్తుంటారు. గోక్షుర పల్లేరు అని పిలుస్తుంటారు. చూడండి, ఇది వచ్చి పల్లేరు. అంటే ఎలాంటి కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళకైనా ఇది పనిచేస్తుంది. కిడ్నీ వ్యాధులు అంటే మాక్సిమం క్రియేటిన్ సమస్య ఉంటుంది. క్రియేటిన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, డయాలిసిస్కి వెళ్తున్నారు. గంటల కొద్దీ అక్కడ పడుకుంటారు. కానీ ఇక్కడ గంటల కొద్దీ పోయి ఇక్కడ చెట్టు మూలికలు పెరుక్కొని వచ్చి చేసుకునే దానికి మాత్రం కష్టం ఉంటుంది వాళ్ళకి. అదేం చేస్తారంటే ఇన్సులిన్ వాళ్ళకి ఏమవుతుందంటే మాక్సిమము క్రియేటిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఉండవలసింది 1.1, 1.2, 1.3 లాస్ట్. అదేమవుతుందంటే 1.3 పైన పోయేదంతా పెరుగుతూ ఉండదు. 2, 2.5, 2, 3, 4 ఇట్లా పెరుగుతూ ఉంటుంది. పెరిగినప్పుడు మనం ఏం చేయాలంటే దానికి తగువైన మందులు ఏదన్నా ఉంటే చూసి చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే వీటిని నమ్మరు, ఆయుర్వేదాన్ని నమ్మరు. అప్పుడు ఏం చేస్తారు, పరిగెత్తా ఉంటారు ఆసుపత్రికి. సార్ కిడ్నీ క్రియేటిన్ పెరిగింది వాళ్ళ దగ్గర పరిగెత్తుంటారు. 4 నుంచి 5 లేదా 6 అయ్యే వరకే వాళ్ళు ఏం చేస్తారంటే ఫిస్టులా వేయాలా అంటారు. ఫిస్టులా అంటే ఇక్కడ ఒక యంత్రం లాగా ఒకటి ఫిస్టులా ఫిట్ చేస్తారు. ఫిట్ చేసి డయాలసిస్ మిషన్కి వదిలేస్తారు. 4 గంటలు పడుకుంటే మొత్తము శుద్ధము అశుద్ధ రక్తనాళాలు ఉంటాయి. శుద్ధ నాడికి అశుద్ధ నాడికి రెండింటికి చేరి ఒక పిస్టులా టైప్ చేస్తారు. దాన్ని ఎత్తి ఈ పక్క ఆ పక్క 2 పక్కల మిషన్కి వేసి వదిలేశారంటే వీళ్ళ రక్తం శుద్ధి అవుతూ ఉంటుంది. కారణం ఏమంటే వీళ్ళు తాగే నీళ్లు మూత్రపిండాలు చెడిపోయి ఉంటాయి. మూత్రపిండాలు చెడిపోయి అది ఫిల్టర్ కాదు. ఫిల్టర్ కాకుండా ఆ క్రియేటిన్ పెరుగుతూ ఉంటుంది. ఇంకొంతమందికి అవన్నీ బాగానే ఉంటాయి కానీ క్రియేటిన్ పెరుగుతూ ఉంటుంది. అది కూడా కాస్త హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యే వస్తూ ఉంటుంది. అవును, చేయితూ ఉంటుంది. ఈ డాక్టర్లు ఏం చేస్తారంటే భయపెట్టే స్టార్ట్ చేస్తారు. మీకు క్రియేటిన్ పెరుగుతూ ఉందండి, మీరు మందులు వాడుకోండి, లేదంటే డయాలిసిస్కి వెళ్ళండి అని భయపెడతా ఉంటారు. వాళ్ళు భయపడకుండా దానికి తగువైన మందులు కరెక్ట్గా వాడుకున్నారంటే సమస్య క్లియర్ అవుతుంది, ఏం కాదు. మనం ఏం చేయాలంటే ఈ ఆకు పని చేయదమ్మా, చేసుకుంటే పచ్చిది ఆకు చేసుకోవచ్చు. కానీ మనం ఏం చేయాలంటే ఈ పల్లేరు ఇది ఉంది కదా, కాదమ్మా కాయలు పల్లేరు, దీన్ని గోక్షుర అంటారు. ఇది బాగా ముదిరింది అనుకోండి, ముట్టేదానికి కాదు, ముండ్లులాగా ఉంటుంది. దీన్ని గోక్షుర అంటాము. ఇది మనం ఏం చేయాలంటే కషాయం లాగా కాంచుకోవచ్చు. దీన్ని తీసుకొని ఈ ముండ్లను తీసుకొని ఒక అన్ని ముండ్లు తీసుకొని పాత్రలోకి వేసి కషాయం లాగా కాంచి తెల్లవారి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్లు తీసుకోవచ్చు. తీసుకున్న ఒక క్రియేటిన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. రెండోది వచ్చి దీని జతకి వాడుకునేడుగా అంటే పునర్నవ అని చెప్పి ఒక చెట్టు ఉంది. పునర్నవ చూర్ణం అని చెప్పి ఆయుర్వేద కోట్లో కూడా దొరుకుతుంటాయి. దాన్ని కూడా మీరు దీని జతకు వాడుకుంటా వస్తే కంపల్సరీ ఆ క్రియేటిన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. వేసుకోవచ్చు. డికాషన్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని కూడా కాస్త వేసుకొని తాగొచ్చు. అలా లేదంటే దాన్ని సపరేట్ గా కూడా తీసుకోవచ్చు, ఏ సమస్య లేదు. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి వాడినప్పుడు? క్రియేటిన్ ఉన్న వాళ్ళు నేను అప్పుడే చెప్పాను, అలర్జీ అవతల కావచ్చు, లోపల కావచ్చు, ఇంటీరియర్ కావచ్చు, అవుట్ సైడ్ కావచ్చు,
ఎక్కడైనా కానీ అలర్జీనేది. ఉమ్, కిడ్నీ పాడైతా ఉందంటే అలర్జీ లెక్కే కదా వచ్చేది. అవును. అప్పుడు అలర్జీకి సంబంధించిన వస్తువులు అంటే మెయిన్ ఇవేనే. చికెన్ ఇది నంజు పదార్థాలని పిలుస్తాము. చేపలు ఆయుర్వేదంలో చాలా వరకు నిషిద్ధం ఇవి. ఈ కిడ్నీ ప్రాబ్లం ఉండేవాళ్ళు చేపలు కూడా తినచ్చు. ఎప్పుడు అంటే లైట్గా 1-2 పీసులు తీసుకోవచ్చు. ఎలాగంటే దానికి మసాలా పెట్టకూడదు, చింతపండు వాడకూడదు. లైట్గా ఈ కొత్తిమీర, మిరియాలు, ఎల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసి చేసి తినాలి. ఏదో నెలకో ఒకసారో 2 సార్లు, అంతేగాని ఎక్కువ దాన్ని తినకూడదు. ఓకే. ఫ్రూట్స్ అలాంటివి ఏమైనా ఫ్రూట్స్ తినచ్చు. ఫ్రూట్స్ ఏం సమస్య లేదు. అంటే ఇవి మాత్రమే. ఈ గ్రీన్ ఆపిల్ అని వస్తుంది, దాన్ని ఎక్కువ తినాలి. ఇంకా మిగతా ఫ్రూట్స్ అన్నీ తగ్గించుకోవడం మానం చాలా మంచిది. అంటే కొన్ని ఫ్రూట్స్ కూడా దీని నుంచి సమస్య వస్తుంది. ఆ ఫ్రూట్స్ కాస్త మానుకొని ఆ గ్రీన్ ఆపిల్ అనేది వస్తుంది, దాన్ని మాత్రం కాస్త దీని జతగా వాడుకోవచ్చు. ఓకే. చూసారు కదా, ఈ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఏమైనా మీకు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ కానీ లేక మెసేజ్ కానీ చేస్తే మీకు కొరియర్ ద్వారా కానీ లేకపోతే మీరైనా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ మెడిసిన్ తీసుకోవచ్చు.